మా మాస్టర్ ఒక మాట ఉండేవారు, అదే సావిత్రి గారు అంటే ఎవరో తెలుసా, ప్రతి పదార్థం ఆవిడ పేరు. ఎందుకంటే ఏ పాటలు నాకు ప్రతి పదానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సావిత్రి అని నేను నిజంగా నమ్ముతున్నాను. ఎప్పుడు కావాలంటే ఒక పాట చూసి ప్రతి పదానికి ఆవిడ మొహంలో ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అయితే సావిత్రి గారికి చాముండి గారు వాళ్ళ తమ్ముడు ఒక కొడుకున్నారు, నాకు తెలుసు, చదువుకున్నాం. తర్వాత అంత తాపత్రయపడి ఎన్ని సభలు చేసినా రెండో కొడుకు సంజయ్ కృష్ణ. ఎందుకంటే ఈ పుస్తకం మామూలు పుస్తకం కాకుండా ఇవాళ పెద్ద కొడుకు వచ్చాడు. ఇదేళ్ళకి ఒక కొడుకుని సంపాదించుకుంటారు చాలా ఎవరు చేస్తారండి, బతుకున్న ఆర్టిస్టులే వాడు తెలియట్లేదు. అలాంటి సావిత్రి గారు వెళ్ళిపోయి 45 రోజులకి ఇంత వైభవంగా పుట్టినరోజు చేసుకుంటున్నామంటే మామూలు విషయం. అంటే చిరంజీవి సావిత్రి చిరంజీవి రెండు ఎక్కువ మాట్లాడకుండా ఆవిడ మీద నాకు ఇష్టంగా ఎప్పుడో రాసుకున్న ఒక కవిత చదివేసి నేను నవరసాలి త్రికాలాలకి అతీతమైన త్రివిక్రమ స్వరూపం నటరాజుకి స్త్రీరూపం సావిత్రి. సావిత్రి కొంగు నిర్మాతలకి బంగారం, హీరోలకి శృంగారం. ఆవిడ కన్యాశుల్కంలో అంతే మధురమని డగిరి. మాయాబజార్లో ఘటోద్గచుని అనుకరిస్తే రంగారావే కంగారు పడ్డాడు. ఆమె నాయక అయితే ప్రేక్షకుడే నాయకుడు, ఆమె చెల్లి అయితే ప్రేక్షకుడే అన్న, ఆమె పార్వతి అయితే ప్రేక్షకులంతా దేవదాసుడు. కోమాలు ఆమెను చూస్తే పాడుబడ్డ బావిలో తేలే చందమామలాగా, పతనమైన విజయనగర సామ్రాజ్య వైభవంలాగా, శిథిలమైన 1000 స్తంభాల గుడిలాగా ఉంది. ఓడలో లైట్ జారిపోయిన ఒంటరి దీపస్తంభంలాగా ఉంది.